ఒక్కరే నిలబడ్డారు, ఒంటరిగా పోరాడారు. మోదీ, అమిత్ షా వంటి లీడర్లను ఢీకొట్టి గెలిచి నిలిచారు. కానీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి గిలగిలా కొట్టుకుంటున్నారు. దేశంలో ఆపోజిషన్ లీడర్లు, ప్రతిపక్ష పార్టీల సీఎంలు ఏదో ఒక ఇష్యూతో చిక్కుల్లో పడిపోయారు. దీదీ నుంచి స్టాలిన్ వరకు, కేజ్రీవాల్ నుంచి హేమంత్ సోరెన్ వరకు ప్రతిపక్ష నేతలందరికీ చికాకులు తప్పడం లేదు. గతమంతా ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఏళ్ల తరబడి రాజకీయ అనుభవం ఉన్నా ఇప్పుడు వచ్చిన ఇబ్బందులు ఆ నేతలకు తలనొప్పిగా మారాయి. ఏ రాష్ట్రంలో ఏ నేత సమస్యల్లో చిక్కుకున్నారు, ఏ రాష్ట్రాల్లో సమస్యలేంటి? అన్నీ తట్టుకుని చిన్న సమస్యల్లో ఇరుక్కుపోయి, అయితే ఈడీ, సిబిఐ కేసులు, లేకపోతే రాజకీయ చిక్కులు, అపోజిషన్ లీడర్లు, విపక్ష పార్టీల సీఎంలకు తలనొప్పులు, దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం, సింగిల్ హ్యాండ్తో నెట్టుకొచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్, ఇవేవి ఆ రాజకీయ నాయకులను కాపాడడం లేదు. ప్రజల మద్దతుతో ఉన్నత పదవుల్లో ఉంటున్నా నిత్యం ఏదో ఒక తలనొప్పి ఆ లీడర్లను ఇబ్బంది పెడుతూనే ఉంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాలం పెట్టే పరీక్షలకు ఎవ్వరూ అతీతులు కాదని ఆ నేతలు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా ఉన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న దీదీకి అంతకుముందు 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా సొంతం. కానీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన మమతను అభాసుపాలు చేస్తోంది. ఓవైపు సిబిఐ ఎంక్వైరీ, మరోవైపు విద్యార్థుల ఆందోళనలు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, అపోజిషన్ నుంచి పొలిటికల్ ప్రెజర్ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవన్నీ దీదీ పాపులారిటీని డ్యామేజ్ చేస్తూ ఉండడంతో పాటు విద్యార్థుల ఆందోళనలతో పశ్చిమ బెంగాల్ అట్టుడికిపోతోంది. ప్రాబ్లం ఏదైనా తన కను సైగలతో చక్కబెట్టుకుంటూ వచ్చిన సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు ఒకే ఒక ఘటనతో అందరికీ టార్గెట్ అయిపోయారు. మహిళా డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై పబ్లిక్ నుంచి తీవ్ర స్థాయిలో రియాక్షన్ వచ్చింది. యావత్ దేశమంతా ఒకవైపు, దీదీ మరోవైపు అన్నట్లుగా మారిపోయింది సీన్. వరుసగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి రికార్డు క్రియేట్ చేశారు మమత. సింగిల్ గా పోరాడి బీజేపీతో నెక్ టు నెక్ ఫైట్ లో అటు కమ్యూనిస్టులను, ఇటు కమలం పార్టీని ఓడించి మరీ అధికారంలోకి వచ్చారు. మూడోసారి పవర్లోకి వచ్చాక దీదీని వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆమె కేబినెట్ మంత్రులపై ఈడీ రైడ్స్, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్, తన బంధువులపై ఆరోపణలతో చిక్కుల్లో ఉన్నారు మమత. అంతలోనే ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన ఆమె మెడకు చుట్టుకుంది. ఈ పరిస్థితులు దీదీకి సవాల్గా మారాయి. ఓవైపు ఉరుముతున్న విద్యార్థి ఉద్యమం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నుంచి విమర్శల దాడి పెరుగుతూ ఉండడంతో గతంలో ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ఫేస్ చేస్తున్నారు మమత. మోదీ, అమిత్ షాను ఢీకొట్టి నిలబడిన నేతగా దేశవ్యాప్తంగా ఆమెకు ఉన్న ఇమేజే వేరు. కానీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన ఆమె పొలిటికల్ కెరియర్కే మచ్చ తెస్తున్నట్లు కనిపిస్తోంది. నిందితులకు పడే శిక్షపైనే మమత పొలిటికల్ ఫ్యూచర్ ఆధారపడి ఉందంటున్నారు ఎనలిస్టులు. దేశంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా మోదీపై అటాక్ చేసే మమత ఇప్పుడు అందరికీ టార్గెట్ గా మారి ఒంటరిగా నిలిచారు. ఇక లేటెస్ట్ గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలు అయితే చాలా ఇంట్రెస్టింగ్. ఎంటైర్ రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా, క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ గా ఆయనకు పేరుంది. ముడా స్కామ్ సిద్ధరామయ్యకు తలనొప్పిగా మారింది. తన భార్య పేరు మీదున్న భూమిని ప్రభుత్వం తీసుకోవడం, అందుకు బదులుగా మరో చోట స్థలాలు ఇవ్వమని సిద్ధరామయ్య లెటర్ రాసినట్లు ఆరోపణలు రావడం సంచలనమైంది. అంతలోపే వాల్మీకి స్కామ్ తెరపైకి రావడంతో సిద్ధరామయ్య టార్గెట్ గా ఆరోపణలు, విచారణలు పెరిగిపోయాయి. డిఎంకే పార్టీ తమిళనాడులో కూడా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా అక్కడ పాపులర్ సినిమా యాక్టర్ అయినటువంటి విజయ్
తమిళ కళిగం వెట్రి అనేటటువంటి పార్టీని పెట్టడంతో అక్కడ కూడా డిఎంకే ఒక రాజకీయంగా బలమైనటువంటి ఛాలెంజ్ పాపులర్ సినిమా యాక్టర్ అయినటువంటి విజయ్తో ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రతిపక్ష నేతలు అనేక రకాలైనటువంటి సమస్యలతోటి ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఇవి సహజంగా వస్తున్నటువంటి ఇబ్బందులా, లేకపోతే టార్గెటెడ్గా ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీలు టార్గెట్ అవుతున్నాయనేటటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య బ్రాండ్ ఇమేజే వేరు. మాస్ లీడర్ గా, కాంగ్రెస్ సీనియర్ నేతగా, బలమైన కురుబ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నాయకుడిగా సిద్ధరామయ్యకు మంచి ట్రాక్ రికార్డుంది. ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదు. అపోజిషన్ లో ఉన్న చాలా మంది లీడర్లు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. సిద్ధరామయ్యపై అలాంటి కేసులు లేవు, ఆరోపణలు అంతకన్నా లేవు. ఫస్ట్ టైం తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఇష్యూతో ఏకంగా సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఈడీ సిబిఐ కేసులు, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లు, దేశంలో పేరున్న ప్రాంతీయ పార్టీల నేతల్ని ఏదో ఒక పరేషాన్ వెంటాడుతోంది. 5 రాష్ట్రాల సీఎంలు, 7-8 పార్టీల నేతలు చిక్కుల్లో ఉన్నారు. అయినా అన్నింటినీ తట్టుకుని ఒంటరిగా పోరాడి నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కలసి రాని పరిస్థితులు కొన్నైతే చేజేతులా కొని తెచ్చుకున్న సమస్యలు నేతలను ఇబ్బంది పెడుతున్నాయి. కేజ్రీవాల్కు బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా? స్టాలిన్కు చికాకులు తప్పవా? హేమంత్ సోరెన్ సేఫేనా? శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే సిచ్యువేషన్ ఏంటి? అపోజిషన్ లీడర్లను వెంటాడుతోన్న చిక్కులు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ కు ఈడీ కేసుల తలనొప్పి. ఇరకాటంలో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్. అపోజిషన్ అంటేనే ఇబ్బందులు తప్పవు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిపక్ష పార్టీ పరిస్థితి సముద్రానికి ఎదురొడ్డినట్లే ఉంటుంది. పైగా బలమైన నేతలను ఢీకొట్టి గెలవడం కూడా కష్టమే. ఒకవేళ గెలిచినా నెట్టుకు రావడం ఇంకా ఇబ్బంది. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు పలు పార్టీల నేతలు. బీజేపీ లాంటి స్ట్రాంగ్ పార్టీని ఓడించి కేజ్రీవాల్ ఢిల్లీకి 3వ సీఎం అయ్యారు. థర్డ్ టైం ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని సంక్షోభంలో పడేసింది. సీఎం కేజ్రీవాల్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ ఇంకా జైలులోనే ఉన్నారు. మరో మంత్రి సత్యేంద్ర జైన్ ఇంకో కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ టాప్ లీడర్లంతా కేసులు ఎదుర్కొంటున్నారు. అవినీతి రహిత పాలన పేరుతో ఏర్పాటైన ఆప్ పార్టీ కరప్షన్ అలిగేషన్స్ తో రౌండప్ అయిపోయింది. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు కేజ్రీవాల్ బయటకి వస్తారా లేదా అన్నది అనుమానంగా ఉంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో జైలుకెళ్లి వచ్చారు. జైలుకు వెళ్లే ముందు చంపై సోరెన్ ను సీఎం చేశారు హేమంత్ సోరెన్. బెయిల్ పై వచ్చాక మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో నొచ్చుకున్న చంపై సోరెన్ ఏకంగా జేఎంఎం పార్టీకి రిజైన్ చేసి బీజేపీతో టచ్ లోకి వెళ్లిపోయారు. చంపై సోరెన్ చేరిక తర్వాత కమలం పార్టీ ఏదైనా ఆపరేషన్ చేపడుతుందా అన్న ఆందోళన హేమంత్ సోరెన్ ను వెంటాడుతోంది. ఇక తమిళనాడులో పరిస్థితి మరోలా ఉంది. గవర్నర్ ఆర్ఎస్ రవితో స్టాలిన్ సర్కారుకు ఎప్పుడూ తలనొప్పులు ఉంటూనే ఉన్నాయి. తమిళనాడు పేరును తమిళిగం చేయాలన్న గవర్నర్ మాటలపై గొడవ జరిగింది. గెట్అవుట్ రవి పేరుతో తమిళనాట అంతటా పోస్టర్లు అంటించింది డీఎంకే. ఎన్నికలకు ముందు కచ్చతీవు ఇష్యూ మరో అగ్గి రాజేసింది. గవర్నర్ బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తూ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతోంది డీఎంకే. ఇక స్టాలిన్ కేబినెట్ మంత్రులపై ఈడీ కేసులు, 11 మంది మినిస్టర్లపై అవినీతి ఆరోపణలు రావడం తలనొప్పిగా మారింది. అయినా ఎంపీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది డీఎంకే కూటమి. ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఉన్నా కాంగ్రెస్ తో కలిసి నడుస్తూ బీజేపీని ఢీ కొడుతూనే ఉన్నారు స్టాలిన్. ఇక మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ రెండుగా చీలిపోయింది. శివసేన రెండుగా విడిపోయింది.
ఆ రెండు పార్టీలు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కసితో ఉన్నాయి. ఇక తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఈడీ కేసులు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. పలువురు గులాబీ పార్టీ నేతలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీలు, విపక్ష పార్టీల సీఎంలను ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను అయితే ఉన్న పళంగా సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడం ఆ ఇద్దరు నేతలకు సవాల్గా మారింది.